అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జీహెచ్ఎంసీలో డివిజన్ల విభజన అశాస్త్రీయంగా అసంబద్ధంగా ఉందంటూ నగర ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీల నేతలు నిరసన గళం వినిపించారు. డీలిమిటేషన్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వార్డుల డీలిమిటేషన్ జీహెచ్ఎంసీలో పొలిటికల్ రచ్చ రేపింది. 150 డివిజన్లను అశాస్త్రీయంగా 300కి పెంచారంటూ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ని వేరువేరుగా కలిసి ఫిర్యాదులు చేశారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు. జీహెచ్ఎంసీ డివిజన్ల డీలిమిటేషన్ ని పునఃపరిశీలించారన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే ఈ విభజన చేశారన్నారు. డివిజన్ల విభజనలో అనేక లోపాలున్నాయన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. సరిహద్దులు తెలియకుండా అధికారులు విభజన చేశారన్నారు. ఒక కాన్స్టిట్యున్సీ ఓట్లు ఒక కాన్స్టిట్యున్సీలో పట్టాం, డిఫరెన్సెస్ అన్నీ ఉంటాం. కొన్ని డివిజన్లో ఎక్కువ ఓట్లు, కొన్ని డివిజన్లో తక్కువ ఓట్లు పట్టాం. అన్ఈవెన్ షేపుల్లో కొన్ని డివిజన్లు జరిగినాయి అనే ఆవేదన చాలామంది కార్పొరేటర్స్లో ఉంటాం. వీటన్నిటినీ సరిచేయాలి. ఇక్కడ ఓట్లు వేరే ప్రాంతంలో పడి, వేరే ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడా మోడిఫికేషన్ చేయాలా. జీహెచ్ఎంసీ డివిజన్ల విభజనలో కుట్ర దాగుందన్నారు బీఆర్ఎస్ నేతలు. మీ అడ్మినిస్ట్రేషన్ లోపల ఈ 300 డివిజన్లకు సరిపడేటువంటి స్టాఫ్ ఉన్నదా అది చూసుకుంటారా? అది కదా హరిభరిగా ఏదో 300 డివిజన్లు అనౌన్స్ చేస్తా కాదు కదా. ఎంఐఎంకి మేలు చేసేందుకే పాత బస్తీ డివిజన్లు పెంచారని మండిపడ్డారు బీజేపీ కార్పొరేటర్లు. డీలిమిటేషన్ ని నిరసిస్తూ అన్ని పార్టీల కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్, జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.